తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయవాడలోని కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్లో చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలు సమస్యలను మాధవ్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అనేక ఆలోచనలు చర్చల ద్వారా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల నాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు తాము చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధిపై ప్రజా అభిప్రాయం తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంకా ఎక్కువ విషయాలు మన ప్రాంతం గురించి మనం ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన తరుణం. ఇవాళ విజయవాడ అంటే మామూలు పట్టణంగా మిగలేదు. రాష్ట్ర రాజధానికి చేరువైంది, మనదే రాష్ట్ర రాజధానిగా ఉన్న తరుణం. ఆ విధంగా విజయవాడ అంటే ఆ విధంగానే చూసే ఇప్పుడు కాదు, మొదటి నుంచి విజయవాడకి ఆ పేరుంది. కనకదుర్గ అమ్మవారి యొక్క దీవెనతో మనం ముందుకెళ్తూ ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఊరుకుందో వ్యాపారాలకి కేంద్రంగా మారి మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ వ్యాపారం జరగాలంటే దానికి అడ్డ మన ప్రాంతంగా ఉండేది. ఆ విధంగా ఆటోమొబైల్ రంగంలో దేశంలోనే మన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన స్థానం. ఆ విధంగా ఆటోమొబైల్ రంగం ముందుకెళ్ళడానికి అనేక రకాల లారీ వ్యాపారాలు ఏవైతున్నాయో అత్యధికంగా ఉండే ప్రాంతంగా మన ప్రాంతం ఉంటుంది. ఆ విధంగా మొత్తం రవాణా వ్యవస్థ అంతా కూడా విజయవాడ కేంద్రంగా జరిగే ఒక ప్రత్యేకత మనకుంది. ఇంత పెద్ద ఈ కేంద్రం ఆ విధంగా ఉందా ఇవాళ అని ఆలోచన చేస్తే లాజిస్టిక్ హబ్ ఐషాలోనే మనకు పెద్దదన్నారు. ఆ విధమైన పెద్ద హబ్ తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జరిగే పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి. ఆ విధంగా అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. దీన్ని గమనిస్తే ఇవాళ నేషనల్ హైవేస్ మన విజయవాడ చుట్టూ ఉన్న అన్ని కూడా ఆ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది. మన మచిలీపట్నం గాని, గుడివాడ గాని, కంకిపాడు గాని, అలా అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ గాని, హైదరాబాద్ కూడా శీఘ్రగతిని వెళ్లే విధంగా ఇంకో కొత్త రోడ్డు నిర్మాణం కాబోతుంది. ఆ విధంగా కనెక్టివిటీ బాగా విపరీతంగా పెంచడం జరిగింది. అలాగే ఇది గన్నవరం ఎయిర్పోర్ట్, దాన్ని ఇంటర్నేషనల్ చేసి ఒక టెర్మినల్ నిర్మాణం చేస్తారు. అమరావతి కనెక్టర్ సంబంధించిన ఏదైతే వంతెన ఉందో దాంతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్ కి కూడా మన కనెక్టివిటీ పెంచుకోబోతున్నాం. ఆ విధంగా అన్ని రకాలుగా కనెక్టివిటీ పెరగబోతుంది. మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా ఆ విధంగా వెళ్ళబోతుంది. గత ప్రభుత్వం చేసిన అనేక రకాల తప్పిదాల కారణంగా మన ప్రాంతం కూడా నష్టపోయింది. ఆ విధంగా విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ ఒక 4 ప్రాంతాలు ఏవైతున్నాయో వీటిని ఆ విధంగా తెలిసి మంగళగిరితో సహా వీటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇవన్నీ కూడా ఒక కాన్స్టోరియం గా మార్చాలనే ఒక ఆలోచన, ఆ విధంగా చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం దాన్ని తప్పనిసరిగా కార్యరూపం దాల్చి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఒక నిర్మాణం మన ప్రాంతాల్లో జరిగి అది కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాళ మన రాజధాని నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుంది. దానికి మిగతా ప్రాంతాలతో అనుసంధానం చేసే పని కూడా ప్రారంభం కావడం కారణంగా మనం పూర్తి స్థాయి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఏలూరు జిల్లాలో యూరియా సరఫరా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. భీమడోలు సొసైటీ గోడౌన్ను, స్థానిక ఎరువుల షాపులను జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో కలిసి ఎస్పీ యూరియా నిల్వలు తనిఖీ చేశారు. ఏపీ ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 1914 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మి రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసు అధికారులు కలిసి పనిచేస్తారని, ఎవరైనా అధిక ధరలకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తే 112కి సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. యూరియా రైతులకి సరిగ్గా లభిస్తుంది. మన రైతులకి యూరియా సరఫరా గురించి మన ఆనరబుల్ సీఎం సార్ కూడా నిన్న వీసీ తీసుకోవడం జరిగింది. ఆ వీసీలో భాగంగా రైతులకి ఎట్లాంటి యూరియా అందజేయడంలో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాల వల్ల మన జిల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ 1914 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉంది మన దగ్గర. ఆల్మోస్ట్ మన సీజన్ కావాల్సినంత చాలా యూరియా మన దగ్గర ఉంది, ఎలాంటి కొరత లేదు. కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం, మౌత్ టాక్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా పానిక్ క్రియేట్ అవుతుంది. దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకి అందజేసేటట్లు, వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం, పోలీస్ అన్ని చర్యలు తీసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. అందరూ ఆల్మోస్ట్ 3 గంటలకే వచ్చినట్లున్నారు. అందరూ రెగ్యులర్ గా వాళ్ళకి అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది, మీ దగ్గర ఎవరైనా
ఎక్కువ వసూలు చేస్తున్నారు ఏదైనా ఉంటే మీరు 112కి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మొద్దు. కొన్నిసార్లు ఏమీ లేదని పానిక్ క్రియేట్ చేసి కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటి మాయలో పడద్దు. మీరు సఫిషియెంట్ యూరియా అవైలబిలిటీ ఉంది. కలెక్టర్ గారు మేము రెగ్యులర్ గా మాట్లాడుతున్నాము. సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర యూరియా. సో మీరు టెన్షన్ పడద్దు. అండ్ అగ్రికల్చర్ అధికారులు సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత వరకు మన న్యాచురల్ జియో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు గౌరవ ఎస్పీ గారు, అలాగే విజిలెన్స్ అధికారులు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి యూరియా నిల్వలు ఏంటి, వాటి దగ్గర ఉన్నటువంటి ఏమైనా తేడా పాడాలు ఉన్నాయనే దాని మీద ఈవేళ మరి కలెక్టర్ గారు ఏమో కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎక్సెల్ గారు, ఎస్పీ గారు కానీ, విజిలెన్స్ మరి ఎస్పీ గారు కానీ, అలాగే అగ్రికల్చర్ అధికారి కూడా అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ఒక కోటా మందు వేయాలి. ఈ కోటా కావాల్సిన మందు ఈ జిల్లాలో కావాల్సిన యూరియా కన్నా ఎక్కువ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అలాగే రేపు రాబోయే రబీ సీజన్ కూడా గత మరి 15 రోజుల్లోనే వచ్చే ఏర్పాటు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టిలో పెడుతూ ఏ రాజకీయ కారణాలు మరొక కారణాలు పెట్టుకుని సోషల్ మీడియాలో ఎవరు పెట్టేసా ఏమీ నమ్మకోకుండా ఎవరు మీ దగ్గరలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలు కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి దుకాణాల ద్వారా కానీ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే దుకాణాలను కొంటేనే మీకు క్వాలిటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ అంత మాతో పాటు మరి మేము కూడా ఇక్కడ డీసీబీ చైర్మన్ గా, అప్టాప్ చైర్మన్ గా ఉన్నాం కాబట్టి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ రైతు సోదరులందరికీ కూడా ఏ విషయం ఎప్పుడు కావాలన్నా నేను కూడా అందుబాటులో ఉంటాను, అలా అధికారులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఎవరికి కూడా ఏ విధంగా అపోవలవద్దు. కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఇక్కడ నిల్వ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గత కొద్ది రోజులుగా ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరుతూ జేఏసీ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నా కూడా ప్రభుత్వాల్లో ఎలాంటి స్పందన రావడం లేదని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్లాంట్ కు సొంత కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. 1700కు పైగా రోజులుగా విశాఖ ఉక్కు ఆంధ్రులకు ప్రైవేట్ పరం కానివ్వము, పబ్లిక్ రంగంలో కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఏర్పడి ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంది. 26 జిల్లాల్లో కూడా వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ఉద్యమానికి మద్దతు ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్యాకేజ్ ఇప్పించాం, దీన్ని కాపాడుతామని నంగనాచి మాటలు చెప్పి వేలాది మంది కార్మికులను తొలగిస్తూ ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ ఇచ్చి మార్చి నెలలోనే ఇంటికి పంపారు. మరో 1000 మందిని కార్మికులను తొలగించడానికి ఇవాళ లిస్టులన్నీ సిద్ధం చేశారు. అంతేకాకుండా రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు టెండర్లు పిలిచి ఆ టెండర్లు ఓపెన్ చేసి 46 డిపార్ట్మెంట్లు ప్రైవేట్ పరం చేయడానికి కూడా పూనుకున్నారు. ఇంతకంటే మోసం, దగా ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. పైగా సిగ్గు లేకుండా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు అంటారు అసలు కమ్యూనిస్టులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని. ఇందులో ప్రచారం ఏముంది, దుష్ప్రచారం ఏముంది? నువ్వు వేలాది మంది వర్కర్స్ని తొలగిస్తూ ఉన్నావు, డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇస్తూ ఉన్నావు, దాన్ని మూసేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దానిపైన మాట్లాడుకోకుండా కమ్యూనిస్టుల పైన అక్కసు వెళ్ళగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారిదే బాధ్యత అని కూడా మాట్లాడారు. అవసరమైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు. మేము ఇవాళ రాజకీయం చేయడంలే, రాజీనామా కోరడంలే. కానీ మీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారో ఆలోచించమని అంటా ఉన్నా. మీ ఎంపీలు అందరూ కూడా ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ గురించి మాట్లాడడంలే వాళ్ళు. నేను ఇవాళ పార్లమెంట్ సభ్యులను అడుగుతా ఉన్నా,
మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారా ఎన్నికల్లో, లేకపోతే మిట్టలు ఏమైనా మిమ్మల్ని లోక్సభకు నామినేట్ చేశారా అని అడుగుతా ఉన్నా. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డలేనా అని కూడా అడుగుతా ఉన్నా. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మిట్టల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు, ఢిల్లీలో పరువు తీస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడకుండా ప్రచారం చేస్తే సహించేది లేదంటావు. సహించేది కాదు, స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నీవు 100 మంచి పనులు చేసినా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే మాత్రం తెలుగు జాతి క్షమించదు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టే చెప్తా ఉన్నాం. దీనిపైన 26 జిల్లాల్లో కూడా సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. రేపు 12వ తేదీ విజయవాడలో మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర స్థాయిలో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మాకు ఏకైక ఎజెండా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అజెండా, మా ప్రయారిటీ అజెండా విశాఖ ఉక్కును కాపాడుకోవడమే. దానికోసం రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయడంతో పాటు బాధితులతో ఆయన మాట్లాడారు. అనంతరం వరద నష్టంపై కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది, ఎన్ని నిధులు అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులు, నిర్మాణాలు తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే వరద నష్టాలను తగ్గించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత లాగ్, అంటే కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజు అవసరం ఉంటే 3 రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం, ఎందుకంటే వ్యవసాయము, సాగునీరు అనేది 2 ఇంటర్ రిలేటెడ్. మీకు చెరువులు, కుంటలు లేకపోతే ప్రాజెక్టులు తెగితే ప్రాజెక్టు తెగే వరకు, ప్రాజెక్టును నిలబెట్టే వరకే మీరు చూస్తున్నారు. మీరు తెగిన తర్వాత నీళ్ళని వ్యవసాయ పంట పొలాల మీదకి పోయినప్పుడు వ్యవసాయం నష్టం జరుగుతుంది. ఆ తర్వాత విద్యుత్ శాఖ, ఫాలోడ్ బై అగ్రికల్చర్ తో పాటు ఫాలోడ్ బై ఎఫెక్టెడ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సబ్ స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ ఇవి. దీని ఫాలోడ్ బై R&B అండ్ పంచాయత్ రాజ్, రోడ్లు తెగిపోవడం. వాటికి తెలియదు R&B రోడ్ ఏది, పంచాయత్ రాజ్ రోడ్ ఏది, ఇట్లా వాటర్ కి అదేం తెలియదు. రోడ్డు అంటే రోడ్డు అడ్డం వచ్చింది, తెగుతున్నది. మనకు తెలిసి ఈ డిపార్ట్మెంట్ వేరు, ఆ డిపార్ట్మెంట్ వేరు అని. అదేవిధంగా మున్సిపల్, పట్టణ ప్రాంతాలలో ఉండే వీటి సమస్యలు. సో ఈ రకంగా రకరకాల డిపార్ట్మెంట్స్, తాగునీరు, ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ మనం పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం. వీళ్ళందరూ ఎక్కడైనా తప్పులు చేస్తే వాళ్ళని సరైన దారిలో పెట్టుకోవడానికి పోలీస్ శాఖను తెచ్చుకున్నాం. కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పాటికి మేము ఉంటామని అంటే క్రైసిస్ కి తెలీదు, ఏ శాఖ సపరేట్గా ఉంటుందో వాళ్ళు సపరేట్గా ఉండొచ్చు అనేది. వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా, అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్. కాబట్టి మీరు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టండి. ఏ డిపార్ట్మెంట్స్ ఏం అవగాహనతో వచ్చినాయి, ఆ అవగాహన ప్రకారం ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో కలెక్టర్లు ఖచ్చితంగా సమన్వయ సమావేశాలు పెట్టాలి. ఇంటర్నల్ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. మీరు సమస్యను అడ్రస్ చేయడం కంటే కూడా సమన్వయం చేసుకోవడం. కొన్నిసార్లు 2 శాఖల మధ్యలో సమన్వయం జరిగితే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. లేకపోతే పంచాయతీ రాజ్ ఆయన వచ్చి రోడ్ వేసిపోతాడు, మన వాటర్ వర్క్స్ ఆయన వచ్చి కృపాకర్ వచ్చేసి తవ్వేసి పైప్ లైన్ వేసిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఫస్ట్ పైప్ లైన్ వేసినాక తర్వాత రోడ్ వేస్తే ఏ సమస్య ఉండదు. ఇట్లాంటి సమస్యల్ని ఎక్కడైతే ఉందో ఎరువులకు సంబంధించి కూడా ఏం పంచుతారు, ఎట్లా పంచుతారు, అక్కడ ఏముంది, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, కొంత పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకోవడం, లేకపోతే డీసెంట్రలైజ్ చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లకు కుమార్తె పెళ్లి కార్డు అందించిన మంత్రి నిమ్మల. ఈ నెల 24వ తేదీన పాలకొల్లులో జరగనున్న వివాహ వేడుకకు రావాలని ఆహ్వానం. అత్తిలిలో 2 ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ కు గ్రీన్ సిగ్నల్.
కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు, వ్యాపారులు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కామారెడ్డి కలెక్టరేట్ లో వరద నష్టంపై తెలంగాణ సీఎం రేవంత్ సమీక్ష, మరమ్మతులు, నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.